తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో నిలదొక్కుకోవడానికి, ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సరికొత్త అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోందా? కేవలం సాంప్రదాయ హిందుత్వ ఫార్ములా ఒక్కటే వర్కౌట్ కాదనే చేదు నిజాన్ని అధిష్టానం ఎట్టకేల గ్రహించిందా? తెలంగాణలో బలమైన పునాదులున్న మిత్రపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీల వ్యూహాత్మక సహకారాన్ని తీసుకోవాలని డిసైడ్ అయిందా? ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలను గమనిస్తే ఇవన్నీ కేవలం కాకతాళం కావని, దీని వెనక ఒక పక్క పొలిటికల్ స్క్రిప్ట్ ఉందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరి తెలంగాణపై కాషాయ దళాధిపతులు అంతర్గతంగా జరుపుతోన్న ఆ లోతైన చర్చలేంటి? క్షేత్రస్థాయిలో వాళ్ళు వేస్తున్న అడుగుల వెనక ఉన్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎదగాలని బీజేపీ కొంతకాలంగా ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత బలహీనపడిన టీడీపీ కూడా మళ్లీ తన పాత క్యాడర్ను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నాల్లో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కు యువతలో ఉన్న ఫాలోయింగ్, జనసేనకు ఉన్న సోషల్ మీడియా ప్రభావం కూడా కూటమికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి టీడీపీ క్యాడర్, జనసేన యువత మద్దతు కలిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని మోదీ బలంగా నమ్ముతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీలో ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్ పైనే చర్చ జరిగినట్లు టాక్. ఏపీలో పొత్తు స్ట్రాటజీని తెలంగాణలోనూ ఫాలో అయిపోతే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలేసుకుంటున్నారట. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగులేని విజయాలను అందించిన ఎన్నికల ఫార్ములాను దక్షిణాదిలో, ముఖ్యంగా ప్రత్యేక రాజకీయ చైతన్యం ఉన్న తెలంగాణలో యథాతథంగా అమలు చేయలేమనే అభిప్రాయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది. హిందీ బెల్ట్ పరిస్థితులకు, ఇక్కడి ఓటర్ల సామాజిక ప్రాంతీయ మనస్తత్వాలకు ఎంతో వ్యత్యాసం ఉందని గ్రహించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ వెళ్లడమే శ్రేయస్కరమని వారు భావిస్తున్నారట. అందులో భాగంగానే తెలంగాణలో దశాబ్దాలుగా ఉన్న సామాజిక సమీకరణాలను, ప్రాంతీయ సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటూ లాంగ్ టర్మ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి సమాజంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బలమైన సామాజిక వర్గాలు, కీలకమైన వ్యవస్థలు, ప్రజాకర్షణ గల వ్యక్తులపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందనే టాక్ నడుస్తోంది. ప్రధాని మోడీ తాజా పర్యటనలో ఈ సమీకరణాలన్నింటినీ చాలా సున్నితంగా, అంతే పగడ్బందీగా టచ్ చేశారు. పైకి ఇది సాధారణ పర్యటనలా కనిపించినా తెర వెనుక పంపాల్సిన బలమైన పొలిటికల్ మెసేజ్ ను చేరాల్సిన వాళ్లకు చేరవేశారని ఇటు పార్టీ వర్గాలు, అటు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ను నిశ్చితంగా పరిశీలిస్తే అందులో ప్రతి అడుగు వెనుక ఒక ప్రత్యేక రాజకీయ వ్యూహం, సామాజిక లెక్కలు దాగున్నాయనేది బహిరంగ రహస్యం. పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డికి చెందిన ఆసుపత్రిని ప్రారంభించడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపడం, ఆ వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించడం, ఆపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా భేటీ కావడం, ఇవన్నీ ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం జరిగాయని టాక్. ఇవి కేవలం మర్యాదపూర్వక భేటీలు కావు. వీటి వెనుక తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉమ్మడి వ్యూహాల బ్లూ ప్రింట్ ఉందని నమ్ముతున్నారు. వీటితో పాటు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్న తనికెళ్ల భరణి వంటి సినీ, సాంస్కృతిక ప్రముఖులను కూడా మోదీ లైనప్ లోకి తీసుకురావడం గమనార్హం. దీని వెనుక కేవలం వ్యక్తుల కలయికే కాదు, కీలక వ్యవస్థలను, మేధావి వర్గాలను ప్రభావితం చేయగల సామాజిక వర్గాల మద్దతును కూడగట్టే మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ పరిధితో పాటు రాష్ట్రంలోని కీలక నగరాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా వెళుతుందా, లేక టీడీపీ, జనసేనలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతుందా అనే ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి కార్పొరేషన్లలో ఆంధ్ర ప్రాంత సెటిలర్ల ఓట్లు, అలాగే ఆయా పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంకు గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నాయి. అందుకే ముందుగా ఈ నగరాల పరిధిలో కూటమిగా ఒక ప్రయోగాత్మక ట్రయల్ రన్ వేసి అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధిస్తే అదే జోష్తో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీల కూటమిగా బరిలోకి దిగాలనే ముందస్తు ఆలోచనలు కమలం పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్ల బదిలీతో పాటు వివిధ సామాజిక వర్గాల గట్టి మద్దతును కూడా ఒకే గూడు కిందకు తెచ్చి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చనేది పార్టీ వ్యూహకర్తల అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో క్షేత్రస్థాయి నాయకత్వం పనితీరు కూడా అత్యంత కీలకం కానుందని పార్టీ భావిస్తోంది. రాబోయే మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్ర నాయకత్వమే ముందుండి నడిపించి ఆశించిన ఫలితాలు రాబడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నాయకుల మధ్య సమన్వయ లోపం బయటపడి ఆశించిన మేర ఫలితాలు సాధించడంలో విఫలమైతే మాత్రం అధిష్టానం రూటు మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. అవసరమైతే తెలంగాణలో కూడా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తరహాలో ఇతర పార్టీల నుంచి బలమైన ప్రజాదరణ, వ్యూహాత్మక చిత్రత ఉన్న పవర్ఫుల్ నేతను తెరపైకి తెచ్చి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కూడా వెనకాడబోరనే గట్టి ప్రచారం ఇంటర్నల్ గా సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో పాగా వేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుండటంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర బీజేపీలోనూ ఇక్కడి రాజకీయ సమీకరణాల్లోనూ భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయమని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి పట్టుబట్టి నిలబడి తలపడితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలోనూ పాగా వేయడం అంత కష్టమేమీ కాదని భావిస్తున్నారట కమలం పార్టీ పెద్దలు. అందులో భాగంగానే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోదీ ఫస్ట్ పొలిటికల్ టూర్ తెలంగాణలోనే జరిగింది. అందుకే ఏపీలో విజయవంతమైన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఫార్ములాను తెలంగాణలోనూ కూడా అమలు చేసే దిశగా ప్రధాని అడుగులు వేస్తున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. మినీ భారత్ గా ఉన్న హైదరాబాద్లోని సిటిలర్లను తమ వైపు ఆకర్షించుకోవాలనే వ్యూహంతోనే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు, పవన్ కలిశారన్న చర్చ జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో అసలు సీసల పోరు ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది.